కొద్దిసేపటి క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదానీ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అదానీ నుంచి ఏదైతే 100 కోట్ల విరాళం రాబోతోందో దాన్ని తిరస్కరిస్తూ కూడా ప్రభుత్వం తరపున ఒక లేఖ పంపించామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదాని వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం పైన అటు ప్రతిపక్షాలనుకోండి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అదాని నుంచి అంటే స్కామ్ కు అమెరికాలో ఓ కేసుకు సంబంధించిన స్కామ్ లో అదాని గ్రూప్ ఉంది కాబట్టి దానికి సంబంధించి అదాని నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లమే దాంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇండియా యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల నిధులను దేశంలో ఉన్న చాలా కంపెనీలు కూడా కార్పస్ ఫండ్ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కార్పస్ ఫండ్ కింద ఇచ్చిన నిధులు ఉన్నాయి. అయితే దీనిలో భాగంగానే అదాని గ్రూప్ కూడా 100 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదాని గ్రూప్ పైన దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శలు అనుకోండి, అమెరికాలో ఒక కేసు వెలుగు చూడడం అనుకోండి, వీటన్నింటి దృష్టిలో ఈ వివాదాలకు తెలంగాణ ప్రభుత్వం దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. దీంట్లో భాగంగా అంటే ప్రతిపక్షాలు అనుకోండి, ఇతరులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అదాని గ్రూప్ నుంచి ఏదైతే 100 కోట్ల అదాని గ్రూపు ప్రకటించిందో ఆ 100 కోట్లను తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అదాని గ్రూపుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాయడం జరిగింది. మొత్తం చూసుకుంటే అదాని గ్రూపు వ్యవహారం అన్నది తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల నిధులను తీసుకోవడం పైన వివాదం కొంత ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా అదాని స్కామ్లకు పాల్పడుతుంటే అదాని గ్రూప్తో ఎందుకు తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు తీసుకుందన్న విమర్శలు బీఆర్ఎస్ చేస్తున్న నేపథ్యం కూడా మనం చూసాం. వీటన్నింటికి చెక్కు పెట్టేందుకు దాంతోపాటు ఈ అనవసరమైన వివాదాలకు దూరంగా తెలంగాణ ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకుందామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ 100 కోట్ల నిధులకు సంబంధించి అదాని గ్రూప్ నుంచి తీసుకోవడం లేదు, వీటిని మేము స్వీకరించడం లేదని చెప్పి అదాని గ్రూప్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాయడం జరిగింది. బలరాం, కొండలు ఎలా అర్థం చేసుకోవాలంటే గతంలో కూడా అదానీ గ్రూప్తో గత ప్రభుత్వం బీఆర్ఎస్ అనేక ఒప్పందాలు చేసుకుంది, అనేక ప్రాజెక్టులు ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేయించింది. దీన్ని రకంగా అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టే అవకాశం వస్తే విచారణ చేపడతామంటూ కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎటువంటి సంకేతంగా భావించాలి? ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణలో పెట్టుబడులకు గత ప్రభుత్వం 10 ఏళ్లున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అదాని గ్రూప్తో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంది. కొన్నింటిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా అదాని గ్రూపు పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీటిని రెండుగా చూడాల్సి ఉంటుంది. పెట్టుబడులను గతంలో ప్రభుత్వం పెట్టుబడులు చేసింది, కొన్ని చోట్ల ఆయాచితంగా అదాని గ్రూపుకు గత ప్రభుత్వం కొన్ని భూములను కూడా ఆయాచితంగా అప్పజెప్పిన పరిస్థితి ఉంది. వీటన్నిటిపై అవసరమైతే చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్తూనే ఇవన్నీ కూడా గతంలో ఒప్పందాలు ఒక కంపెనీ ఒక ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాటిని ఏకపక్షంగా ఒకేసారి దాంట్లను తొలగించడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ కంపెనీలు కూడా కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిపైన ఒక పారదర్శకంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఏదో కక్ష కార్పణ్యాలతో ముందుకెళ్లే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో జరుగుతున్న ఒప్పందాలు వాటికి సంబంధించి సమాచారాన్ని బట్టి వాటికి తగిన నిర్ణయాలు తీసుకుంటాం తప్ప ఏదో ఏకపక్షంగా కక్షపూరితంగా వివరించమని చెప్తూనే ఈ 100 కోట్లు అన్నది మేము ఏదైతే అదాని గ్రూప్తో మేము నేరుగా మా సొంత అకౌంట్లకు తీసుకోలేదు. కార్పస్ ఫండ్ కింద యంగ్ ఇండియా యూనివర్సిటీ అన్నది ఒక నిరుద్యోగులకు ఒక వరంలా యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దబోతుంది. దీంట్లో భాగస్వాములు అయ్యేందుకు చాలా పెద్ద కంపెనీలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. ముఖ్యంగా దానికి చైర్పర్సన్ గా మహేంద్ర కంపెనీ చీఫ్ ఆనంద్ మహేంద్రనే చీఫ్ గా ఉన్న పరిస్థితి ఉంది. అంటే దాన్ని ఒక ఇన్నోవేటివ్ గా దాన్ని ఒక గొప్ప వరంగా నిరుద్యోగులకు గొప్ప అవకాశంగా యూనివర్సిటీని తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలో అనవసరంగా ఈ రాజకీయ విమర్శలకు కారణమవుతున్న నేపథ్యంలో ఈ వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే అదాని నుంచి తీసుకున్న 100 కోట్ల నిధులను తాము స్వీకరించడం లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి అదాని గ్రూప్ కూడా మేము లేఖ రాశామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే గతంలో
ఒప్పందాలు జరిగిన వాటిలో ఏ విధమైన ముందుకెళ్తామన్న ప్రశ్న కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఒప్పందాల్లో ఎక్కడైనా లొసుగులో తప్పులు ఖచ్చితంగా ఉంటే వాటన్నిటిపైన చట్టపరంగా ఉంటుంది తప్ప ఏకపక్షంగా కక్షపూరితంగా అన్నది ఎక్కడ కూడా ప్రభుత్వం ముందుకెళ్లదు. ఎందుకంటే ఒకవైపు పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది, పెట్టుబడులు సాధించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది, పెట్టుబడులు వచ్చినప్పుడు అభివృద్ధి ఉంటుంది. కాబట్టి వీటినింటిలో రెండు కోణాలుగా చూడాల్సి ఉంటుందన్న ఒక స్పష్టతను సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. రైట్, థాంక్యూ కొండల్.